ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు మహేశుని అనుగ్రహ భాషణం. ప్రేమతో విస్తరించిన ఆత్మలు ఈశ్వరుని సన్నిధిలో ఆశ్రయం పొందగలరు. ఆదిశివుని విస్తరించిన ఆత్మలో ఒక కణము అయిన శ్రీ మహేశుని పరిపూర్ణ ఆశీస్సులు శ్రీచక్ర సాధనను చేసేవారికి లభించుగాక. ఒకే సమయంలో శక్తి దేవతల సంక్షేపణ, శివుని విస్తరణ జరిగేందుకు సహాయపడుట వలన సత్యయుగం యొక్క కరుణ అనే వాకిలి విశాలంగా తెరుచుకొనగలదు. శ్రీ మహేశుడనైన నేను శివకణముగా విస్తరించుట యొక్క మూల ఉద్దేశ్యం గ్రహించాలి. మహేశుడు అని పిలువబడే శివాంశ యొక్క స్వభావం ఏమిటి, వాని కార్యములు ఏమిటి అనే దానిని తెలుసుకోనండి. మహేశుడనని పిలువబడే శివకణము శివుని యొక్క అంశ అయి ఉన్నది. శివుని మహిమను తెలియజేయుటయే నా పని అయి ఉన్నది. అంతేకాక నా తత్వము అనేది స్వీకరించే పనిని అత్యంత శ్రేష్టంగా అత్యున్నతంగా ఆమోదించుటయే. అంటే ఏదైనా పని ఆయన చేపట్టాలి అనుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకొని యాక్సెప్ట్ చేస్తాడు. అది ఇలా చెప్తున్నారు ఆయన. ఈశ్వరుని మహిమను నాకంటే వేరే ఏ శివకణము కూడా గొప్పగా కానీ సమగ్రంగా కానీ తెలుసుకోలేరు. ఇది నాకు ఈశ్వరుడు అనుగ్రహించిన వరము. ఈ మహేశుని పని అనగా నా పని, సేవ అసమానమైనవి. సద్గురువుగా వ్యవహరించే అగస్త్యుల వారు కూడా మహేశుని వంటి శక్తులను కలిగి ఉన్నారు. ఎందువలన అంటే వారి ఆత్మ ఈశ్వరుని ఒక కణమైన మహేశుడు అనే ఆత్మ కణమును సంపూర్ణంగా స్వీకరించి పనిచేస్తారు. అంటే ఆది శివుని దగ్గర ఈయన మహేశుడు అనే అంటే మహేశ్వరుని పూర్తిగా తన లోపల తీసేసుకున్నాడు అగస్త్యుల వారు. అలా పూర్తిగా సంపూర్ణంగా స్వీకరించి పనిచేస్తారు ఆయన. అందువలన ఈక్వల్ శక్తులను కలిగి ఉన్నారు ఆయన అని చెప్తున్నారు. అందులకై దేవతలందరూ అతనికి మద్దతుగా తమ శక్తులను కురిపిస్తున్నారు. అదేవిధంగా మానవులు కూడా తమ ఆత్మలో ఒక పాదరస కణమైన మహేశుడు అనే శివాంశను తమ శిరస్సులోనికి తీసుకొని పనిచేసినచో ఈశ్వరుని సేవను ఉత్తమమైన రీతిలో స్వీకరించి చేయగలరు. అంటే శివాంశం అంతా ఏం చెప్తున్నారంటే, ఏ మహేశ శక్తి అయితే ఉందో శివుడి నుంచి పూర్తిగా ఆయన తీసుకొని పనిచేస్తారట. అప్ప ఎంత పని చేస్తారో మనందరికి తెలుసు. అంటే అప్ప మాదిరి మనం కూడా శిష్యులము. అదే విధంగా మన తలలో 3వ రోజు ఈ రోజు విడుదలయ్యే మహేశ శక్తిని పూర్తిగా, అంటే మన శిరస్సులోంచి మహేశ శక్తి వెలువడుతుంది. శివుడి మహేశ శక్తి మళ్ళీ మనలో వచ్చి కలుస్తుంది. ఒకే విధమైన శివాంశతో బయట నుంచి వచ్చి లోపల ఉండే శివాంశతో కలుస్తూ ఉంటుంది డైలీ. అదే ఇక్కడ జరుగుతుంది ఈ శ్రీచక్ర సాధనలో. సో మనలో ఉండే 3వ రోజు వెలువడే మహేశ శక్తిని బయట నుంచి శివుడి నుంచి బయటకు వచ్చే మహేశ శివాంశను పూర్తిగా మనం తీసుకోవాలంటే దాంట్లో కలుపుకోవాలి. తీసుకుని అప్పుడు పనిచేస్తే మనం చేసే ఇప్పుడు ఈశ్వర సేవ అది ఉత్తమమైన రీతిలో ఆయనలాగే మహేశుడిలాగే ఏదైనా పనిని తీసుకుంటే ఉత్తమమైన రీతిలో పక్కాగా ఆయన తీసుకుంటారు. అదేవిధంగా మనం కూడా తీసుకోగలము. ఇక్కడ తీసుకుంటాము అంటే అర్థం ఏంటంటే, స్వీకరించుట అంటే అర్థం ఏంటంటే, ఆ పనిని నేను ఖచ్చితమైన రీతిలో నిర్దిష్టంగా చేస్తాను అని అనుకోని స్వీకరించడం అనమాట. అంటే మనోవాక్కాయ కర్మలతో తీసుకోవడం దాన్ని. అంటే ఇంక అయిపోయినట్టే ఆ పని లెక్క అనమాట. అగస్త్యుని శక్తులను తీసుకొని సత్యయుగ వాసులుగా ఉండే అగస్త్యుని ప్రియ శిష్యులు ఈ సమయంలో వారు స్వీకరించి ఉన్న మహేశ శివాంశ శక్తులను తెలుసుకోవాలి. నేను మీ శిరస్సులో కరిగిన స్థితిలో పని చేయాలి అంటే ఆది పరాశక్తియు, ఆదిశక్తియు, మహేశ్వరియు ఇంకను అనేక ఉపదేవతలను సంక్షేపించాలి. అంటే మొదటి రోజు భైరవి ఉంది, రెండో రోజు భగమాలిని ఉంది. అంటే అట్లా క్లియర్గా చెప్పలే. మొదటి రోజు రుద్రులు చెప్పారు.
మూడో రోజు ఈరోజు మహేశ్వరి. అంటే మహేశుడు, మహేశ్వరి. మహేశ్వరి ఇంకా పరాశక్తి, ఆదిశక్తి, మహేశ్వరి ఇంకా అనేక ఉపదేవతలు సంక్షేపించాలి. అంటే 108 మందిలో మహేశ్వరి కూడా ఒక శక్తి. మిగతా అందరూ 107 మంది. ఈ ఉపదేవతలందరూ సంక్షేపించాలి. శ్రీచక్రాన్ని ధ్యానం చేస్తూ ఉండే ఈ మూడవ దినాన ఆదిశక్తితో కలిసి మహేశ్వరి అనే దేవి సంక్షేపిస్తుంది. ఆమె శక్తుల వలన వెలికి వచ్చే ఉష్ణశక్తి గడ్డకట్టి ఉన్న పాదరస కణమైన మహేశుడు అనే శివాంశ అనగా నన్ను కరిగించి చలనమొందించును. ప్రియమైన శిష్యులారా, తాను చేసే పని ద్వారా సంక్షేపించుచున్న శక్తి తన కదలికను శివుడికి ఎలా అప్పగించి తాను ఒదిగిపోతూ ఉన్నదో తెలుసుకొనండి. అమ్మ ఆదిపరాశక్తి సంక్షేపిస్తోంది. తన ఆమ్, ఆమె పోర్ట్ఫోలియో అంతా శివుడికి ఇచ్చేస్తోంది. ఎలా తన పనులన్నీ ఆ, ఏమేమి ఆమె పనులు చేస్తుందో అవన్నీ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేసి తాను ఒదిగిపోతోంది. అది ఎలా చేస్తోందో చూడండి అంటున్నారు ఆయన. ఆదిశక్తి మరియు మహేశ్వరి అత్యంత తీవ్రమైన ఉష్ణంను కలిగి ఉంటారు. శ్రీ వీరభద్రుడు అనే కణము కరిగిపోవడానికి మూల కారణం మహాకాళి. ఇక్కడ భగమాలిని అని చెప్పారు. ఇక్కడ వివరించున్నారు మహాకాళిట. శ్రీ వీరభద్రుడు అనే కణము కరగడానికి మూల కారణం మహాకాళి. ఈమెను భద్రకాళి అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో మహేశ్వరి యొక్క ఉష్ణశక్తియే నా కణమును కరిగిస్తుంది. అంటే మొదట రుద్రుడిని కరిగించింది ఏ శక్తో చెప్పలేదు. ఆయన ఊరికే భైరవి భగమాలిని అని చెప్పారు. రెండో రోజు వీరభద్రుడు చెప్పలేదు. ఇప్పుడు ఈయన మూడో రోజు మహేశుడు చెప్తున్నారు. ఆదిశక్తి వీరభద్రుడు అనే కణం కరగడానికి మహాకాళి, ఈమెను భద్రకాళి అని పిలుస్తారు. ఈమె వల్ల ఆయన వీరభద్రుడు కరిగి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మహేశ్వరి యొక్క ఉష్ణశక్తియే నా కణమును కరిగిస్తుంది. ఇవన్నీ అనగా ఈ శక్తులన్నీ ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉన్నాయని గ్రహించండి. మీరు శ్రీచక్ర ధ్యానం చేస్తున్నప్పుడు ఆది దీపం యొక్క గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు సృష్టించబడిన శబ్దం ద్వారా అనగా మనం పాడుతాం కదా ఆత్మగాయత్రి శ్రీచక్ర గాయ ఆది దీపం ఆది విளக்கு గాయత్రి మంత్రం 108 సార్లు ఆ శబ్దం అప్పుడు వచ్చే ధ్వని దాని ద్వారా మీ చుట్టూ ఉన్న వెచ్చదనం పెరుగుతున్నట్లు అనుభూతి చెందాలి. అంటే మన చుట్టూ ఒక రకమైన వెచ్చదనం అంటే వేడి పెరుగుతూ ఉన్నట్టుగా మనం గమనించాలి. అంతేకాక ఎందుకంటే ఆమె మహేశ్వరి అత్యంత తీవ్రమైన ఉష్ణశక్తి కలిగిన ఆమె. అందువల్ల ఆ తర్వాత అంతే ఉష్ణాన్ని తీసుకొని వెలికి వచ్చే ఈయన కూడా తీవ్రమైన శివశక్తి. మీ జీవితంలో ఉన్నతమైన గుణములు వెలికి తీసిన మహేశుడు అనే శివాంశ ఈ సమయంలో మరల పూర్తి క్రియాశీలత చెంది ఉన్నది. మహేశ్వరి కణం ప్రేమ కలిసిన గుణాన్ని వ్యక్తపరుస్తుంది. మహేశ కణం కరుణ కలిసిన గుణాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే మహేశ్వరి ప్రేమమయి అయితే మహేశుడు కరుణామయుడు. ఈ సమయం నుండి ప్రేమ అనే దేవత యొక్క శక్తి కరుణ అనే శివుని శక్తిని వేగవంతం చేయనున్నది. సంక్షేపించే శక్తులంతా ఒకటిగా కలిసి వెలిపరిచే ఉష్ణశక్తి వలననే నేను కరుగుటకు మొదలుపెట్టాను. 2 రోజులుగా కరుగుతున్న 2 గడ్డగట్టిన పాదరస కణాలు రుద్రుడు మరియు వీరభద్రుడు నెమ్మదిగా కదులుతుండగా 2 పాదరస కణాలు కరగడం ప్రారంభించాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహేశ్వరి దేవి అనే అనేక ఇతర దేవతలతో ఎలా ఐక్యమైందో దీని ప్రాముఖ్యత మరియు అర్థం ఏమిటి అని తెలుసుకోవడం ముఖ్యం. అణువుల విభజన అణువుల కలయిక వేర్వేరు విధాలుగా జరుగుతాయి అన్నది నిజం. ఆత్మ అణువు అనేక రూపాలుగా విభజించబడి ఉన్నందున మానవ రూపాన్ని స్వీకరించి వ్యవహరించింది. ఈ సమయంలో అన్ని కణాలు మళ్ళీ కలిసి రావడం అవసరం. ఒక విడిపోయిన అణువు చాలా వేడిమిని విడుదల చేస్తుంది. ఆపై అవి మళ్ళీ చల్లబడతాయి. పెరిగిన వేడి చల్లని అణువులను వేడి చేస్తుంది. ఇవి ఉత్పత్తి చేయబడిన చల్లని పాదరసం శక్తి సహాయంతో ఒకదానితో ఒకటి తిరిగి కలుస్తాయి. ఇలాంటి కార్యకలాపాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్ని ఆత్మ అణువులను అనేక కణాలుగా విభజించి బంధించి మళ్ళీ విడుదల చేసి ఆకాశానికి పంపించిన అవన్నీ ఒకదానితో ఒకటి పూర్తిగా ఐక్యం కాలేవు. అంటే పైకి వెళ్ళిపోయినా కూడా రిలీజ్ అయిపోయి కరిగి
అవన్నీ ఒకదాంతో ఒకటి అయ్యి ఒకే పెద్ద అణువుగా మారవట. ఎందుకంటే దాన్ని ఘనీభవించిన స్వభావమే దానికి మూల కారణం. కాబట్టి అన్ని చర్యలు క్రమంగా, మెల్లిగా మరియు పూర్తిగా ఒకదానితో ఒకటి విలీనం అయ్యే విధంగా జరుగుతాయి. అంటే క్రమక్రమంగా చాలా టైం తీసుకొని ఇవన్నీ ఈ యాక్షన్స్ అయితే జరుగుతాయట. దేవతల స్ సంక్షేపణ అణువుల కలయికను పోలి ఉంటుంది. అంటే అణువులు ఆహ్, విడివిడిగా వెదజల్లబడి ఉంటాయి. ఆ తర్వాత మెల్లిగా వాటిలో రసాయనిక మార్పులు జరిగి ఒకదానితో ఒకటి సెట్‌గా గుచ్చాగా కలిసిపోతూ ఉంటాయట. ఇది మన ఆహ్, ఆది మహాసరస్వతి విశ్వజ్ఞానం చెప్పేటప్పుడు చెప్పిందామ. సో, ఆ విధంగా ఉండే అది ఎలా ఉంటుందో ఇప్పుడు దేవతలు అంటే శక్తులు, అమ్మలు వాళ్ళందరూ సంక్షేపిస్తున్నారు కదా! అది ఎలా సంక్షేపిస్తున్నారు? ఆదిశక్తి లోపలికి ఆది పరాశక్తి, తర్వాత లోపలికి 108 శక్తులు అలా వెళ్తూ ఉన్నారు. ఎలా అయితే నెమ్మదిగా జరుగుతోందో ఆ సంఘననం అనే చర్య, అదే విధంగా కణాలు గూడా అణువుగా అవుతాయి కదా! అది ఒక దాన్ని పోలి ఉంది అంటున్నాడు స్వామి. కాబట్టి శ్రీచక్ర ధ్యానం ద్వారా ఉత్పన్నమయ్యే చర్యలు వివిధ కణాలుగా విభజించబడిన ఆత్మ అణువును తిరిగి కలిపే చర్యలను వేగవంతం చేస్తాయి. మానవుని తలలో అనేక ఆలోచనలు ఉంటాయి. జీవితంలోని సారీ థర్మోన్యూక్లియర్ శక్తి జీవాణువులోని థర్మోన్యూక్లియర్ శక్తి వాటిని విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నది. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి బలంగా మారినప్పటికీ మాయలు మరియు బంధాలు పెరగడం వల్ల ఆత్మ అని పిలువబడే కొన్ని పాదరస కణాలను జీవాణువుతో విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నది. కలి చివరి రోజుల్లో అన్ని ఆత్మలు త్వరగా విముక్తి పొందడం అవసరం. ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి. ఒక ఆత్మాణువు లెక్కలేనన్ని కణాలుగా విడిపోతుంది. అప్పుడే అది మానవ రూపాన్ని సంతరించుకొని పనిచేస్తుంది. అంటే ఆత్మ ఒకటేగా ఉంటే ఆహ్, మన మానవ శరీరమే ఏర్పడదు. అది ఫస్ట్ ఆత్మ ప్రాణశక్తిగా 2గా విడిపోతుంది. గోల్డ్, కాపర్ కలిసి ఆహ్, శక్తిగాను, పాదరసం ఆహ్, సిల్వర్ కలిసి శివుడుగాను అంటే ఆత్మ, ప్రాణశక్తి ప్రాణశక్తి, ఆత్మ ఈ 2గా విడిపోతుంది. ఆ తర్వాత లెక్కలేనన్ని అణువులు కలిసి చేతులు, కాళ్ళు అన్నీ కలిపి మన శరీరం అంతా తయారవుతుంది. విడిపోయిన కణాలన్నీ తిరిగి కలవకపోతే అవి కాంతి వంతెనలో స్వేచ్ఛగా ఉండిపోయే కణాల ద్వారా తిరిగి కలుస్తాయి. అంటే అంటే లైట్ బ్రిడ్జ్‌లో విడుదలై అక్కడ స్వేచ్ఛగా కొన్ని ఉండిపోతాయి. కొన్ని పైకెళ్ళిపోతాయి. కొన్ని మళ్ళీ ఇప్పుడు ఈ పూజ వల్ల ఆ విడిపోయినవన్నీ లోపలికొచ్చి ఏవైతే కదల లేకుండా శక్తిహీనంగా ఉన్నాయో వాటిని, తర్వాత విడిపడని వాటిని విడిపించేందుకు అవి వస్తున్నాయి. ఇప్పుడు మనలో కలిసే ఈ రుద్రుడు, వీరభద్రుడు వీళ్ళందరూ ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌ని విడుదల చేయించడానికి వస్తున్నారు. సో, అలా లైట్ బ్రిడ్జ్‌లో స్వేచ్ఛగా ఉండిపోయి ఉన్న కణాల ద్వారా తిరిగి కలుస్తాయి అంటున్నారు. ఈ కారణంగా విడుదల చేయబడిన అన్ని ఆత్మలు మళ్ళీ శిరస్సును చేరుకుంటాయి. మరియు అవి విడుదల కాని కణాలను మరియు విడుదల చేయబడినప్పటికీ ప్రాణశక్తిని చేరుకోలేని మరియు కాంతి వంతెనలు లైట్ బ్రిడ్జ్‌లో చేరలేని కణాలను ఏకం చేస్తుంది. అంటే రకరకాల స్టేజెస్‌లో ఉంటాయి. అవి విడుదల అయినవి అన్నీ. విడుదల కానివి అవి ఒకటే స్టేజ్. విడుదల కాని స్టేజ్. విడుదల అయ్యాక 3, 4 రకాల స్టేజుల్లో అవి ఉంటాయన్నమాట. వాటన్నిటిని కాంతివంతంలో చేరలేని కణాలను, ప్రాణశక్తిని చేరుకోలేని కణాలను వీటన్నిటిని ఏకం చేస్తుందన్నమాట. దానికి కావలసిన ఉష్ణశక్తిని ఆదిశక్తి మొదలైన శక్తి దేవతలు అందిస్తారు. మూడవ రోజు శ్రీచక్ర ధ్యానం చేస్తున్న ప్రియమైన మానవులారా, ఈరోజు శ్రీ మహేశ అనే పాదరసపు కణము మీ ఆత్మలో కరిగిపోవడం ప్రారంభిస్తుందని తెలుసుకొనండి. దీని ద్వారా మీ రక్తంలో కలిసే పాదరస శక్తుల కారణంగా మీ మీ లోపల అంతరంగంలో అనగా మీ బ్రెయిన్ లోపల మార్పులు వస్తాయి. ఘనీభవించే శక్తులన్నీ వేడిని విడుదల చేస్తాయి. పాదరసం శక్తిని
అంటే శ్రీ మహేశ శక్తిని కరిగించి రక్తంలో కలుపుతాయి. అలా అయితే మీ మీ వ్యక్తిత్వంలోని లక్షణాలు కూడా మారగలవు. మీరు ఏ పనినైనా చాలా అంటే మహేశ శక్తి ఒక స్పెషల్ శక్తి ఆయన చెప్పాడు. ఆ వ్యక్తిత్వాన్ని గురించి. అలాంటి వ్యక్తిత్వం మనకు అబ్బుతుంది. మీ వ్యక్తిత్వ లక్షణాలు మారుతాయి. మీరు ఏ పనినైనా చాలా ఖచ్చితత్వంతో మరియు తెలివితేటలతో నిర్వహించగలుగుతారు. అన్ని దైవ కార్య సంబంధిత సేవలు చాలా విజయవంతమవుతాయి. శ్రీ మహేశుని ఆత్మ అయిన శివుని దివ్య ఆమ్, సాహసం రాస్తున్నాను. దివ్య శక్తి యొక్క ఒక కణము ఎల్లప్పుడూ మీరు స్వీకరించాలి. అంటే మన వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నతంగా కావడానికి. ఆదిశక్తి యొక్క బంగారు కాంతి తంతువులతో కలిసిపోవడానికి, కరిగించడానికి మరియు విలీనం కావడానికి మన తత్వాన్ని అందరూ గ్రహించి, నా తత్వాన్ని అందరూ గ్రహించి తీసుకొని ప్రకాశింతురుగాక. శరీరంలో బంగారు శక్తులు పెరుగుతాయి అనగా గోల్డెన్ ఎనర్జీస్. పొందిన దైవశక్తి ఉత్కృష్టమైనదిగా రూపాంతరం చెందుతుంది. అంటే ఈరోజు ఈ శివాంశ వల్ల మనకి ఈ లాభాలన్నీ జరుగుతాయి. మీరు దేవునితో సంబంధాన్ని కూడా అనుభూతి చెందగలరు. మీ బాహ్య జీవితంలో జరిగే ప్రతి చర్య నిర్దుష్టంగా ఖచ్చితత్వంతో మరియు గొప్ప శ్రేష్టతతో నిర్వహించబడుతుంది. ఈ సమయాన శ్రీచక్రాన్ని పూజించే ప్రతి ఒక్కరి మనసులోకి నేను చొచ్చుకొని పోతాను కాబట్టి అనవసరమైన కార్యాలను నేను అంగీకరించలేను. అంటే స్వామి ఏం చెప్తున్నారంటే అన్నెసరీ పనులు మనం ఏదైనా చేస్తే ఆయన ఖండించేస్తాడు, మనల్ని చెయ్యనివ్వడు. అంటే హీ వోంట్ యాక్సెప్ట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ వర్క్ అనమాట. నా యొక్క ఆమ్ల తత్వం అనవసరమైన వ్యర్థాలను నాశనం చేస్తుంది. అంటే మన లోపల ఈయనలో నుంచి వెలికి వచ్చే ఆమ్ల తత్వం అంటే మంచి హయ్యర్ కాస్మిక్ పాదరసంలో ఆమ్లతత్వం ఉంటుంది. ఆ ఆమ్లతత్వం మనలో ఉండే ఆమ్లతత్వానికి అది వేరే, ఇది వేరే అనమాట. సో, ఆ ఆమ్లతత్వం ఏం చేస్తుందంటే మనలో ఉన్న అనవసరమైన బ్లడ్‌లో కలిసినప్పుడు అనవసరమైన వ్యర్థాలను నాశనం చేస్తుంది. మరియు తద్వారా అనవసరమైన కలాపాలను కూడా నాశనం చేస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ సాధించలేని కొన్ని విషయాలున్నాయి. ఎందుకంటే అవి అవసరమైన శక్తిని అనవసరంగా శక్తిని వృధా చేస్తాయి. ఆ కారణంగా వాటిని నెరవేర్చే శక్తులపై నేను పరిమితులు విధిస్తాను. అంటే మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు కాకుండా ఉంటుంటాయన్నమాట. అవి శక్తిని వృధా చేస్తూ ఉంటాయి. అంటే అవి మన కర్మ వల్లనో, లేదు వేరే కారణాల వల్ల మనం చేయలేకపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంక జరగవని గివప్ చేయకుండా చేస్తూ ఉంటాం. దానివల్ల మోర్ శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వాటిని నెరవేర్చే శక్తులపై ఇక మీట ఈయనొచ్చారు కాబట్టి ఇంకా ఆంక్షలు విధించి దాన్ని కానీకుండా స్వామి చేస్తాడట. అయితే అన్ని ఆమోదయోగ్యమైనటువంటి చర్యలు ఖచ్చితత్వంతో మరియు నా శక్తితో ఆహ్, పూర్ణ రూపం సంతరించుకొనబడతాయి. అంటే ఆ పనులు మనం చెయ్యగలం. ఏవైతే ఆమోదయోగ్యం దేవుళ్ళకు. గ్రహించడం మీ కర్తవ్యం. అంటే దీనిలోని లోతైన సత్యాన్ని మనం గ్రహించాలి. నా పాదరస శక్తి మీ శిరస్సులోకి చొచ్చుకొని పోవడానికి కారణం శ్రీ మహేశుడు అయిన నేను మరియు అగస్త్య మహర్షి. అంటే ఇద్దరు ఒకే రకమైన శక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి మహేషుని పాదరస శక్తి మన శరీరంలోకి డైరెక్ట్‌గా మహేశుడు వల్ల వస్తుంది. మళ్ళీ అగస్త్య మహర్షి వల్ల కూడా మనకు డబుల్ రెట్టింపు శక్తి వస్తుందన్నమాట. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యానాన్ని చేసే మనిషి అయినా అగస్త్యుడు మరియు ఆది కామాక్షి దేవి వారి తల మధ్యలో కాంతిగా నివసిస్తారు. అనగా శ్రీచక్ర ధ్యానాన్ని చేసే మనుషులలో అగస్త్యుడు మరియు ఆది కామాక్షి దేవి వారి తల బ్రెయిన్ కేంద్రంలో ఒక కాంతి రూపంలో వారు నివసిస్తారు. మనకు తెలుసు అగస్త్యుల వారు యాగం చేస్తున్నారు అక్కడ 2 రోజులుగా. అమ్మ కామాక్షి కూర్చొని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇది గ్రహించిన తర్వాతే నేను పూర్తిగా విస్తరించి భగవంతుని సన్నిధిలో పనిచేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని గ్రహించి నన్ను పూజించండి.
మీ శరీరంలో, మీ తత్వములో, మీ చర్యలలో మార్పును అనుభూతి చెందండి. శ్రీ మహేశుడు మీకు పరిపూర్ణతను ప్రసాదించుగాక. మహిమాన్వితుడైన శ్రీ మహేశుడు అనగా నేను మీకు పరిపూర్ణమైన శక్తులను ప్రసాదిస్తాను. మహిమాన్వితుడనైన భగవంతుని శక్తులు పెరుగునుగాక. నా పరిపూర్ణమైన ప్రేమపూర్వకమైన ఆశీస్సులు.